వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ తెలుగు. మీరు సెలబ్రిటీ ఛానల్ లేదా బ్లాగ్ రన్ చేస్తున్నారా? అయితే ఇమేజెస్ చాలా ముఖ్యం. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది, కాపీరైట్ ఇష్యూస్. ఈ వీడియోలో మీరు కాపీరైట్ ఇష్యూస్ లేకుండా సెలబ్రిటీ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు యూజ్ చేయొచ్చు అనే దానిపై మాట్లాడతాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే చివర్లో మీకోసం ప్రత్యేకమైన ప్రో టిప్స్ కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రారంభిద్దాం. లెట్స్ స్టార్ట్. కాపీరైట్ అంటే ఏంటి? ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు కేవలం గూగుల్లో ఒక సెలబ్రిటీ ఫోటో చూసి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయలేరు, ఎందుకంటే చాలా ఇమేజెస్ కాపీరైట్ ప్రొటెక్షన్లో ఉంటాయి. ఒకవేళ మీరు కాపీరైట్ ఉన్న ఇమేజ్ని అనుమతి లేకుండా ఉపయోగిస్తే మీ ఛానల్కు కాపీరైట్ స్ట్రైక్ రావచ్చు, వీడియో డిలీట్ కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో లీగల్ సమస్యలు కూడా ఎదురవ్వచ్చు. కానీ మీరంత వరి అవ్వాల్సిన పని లేదు. కాపీరైట్ ఇష్యూస్ లేకుండా మీరు సెలబ్రిటీ ఫోటోలు పొందే మార్గాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాము. సెలబ్రిటీ ఇమేజెస్ను ఉచితంగా ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఫ్రీగా ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం లీగల్గా సెలబ్రిటీ ఫొటోస్ పొందగలిగే కొన్ని అద్భుతమైన ఫ్రీ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాం. క్రియేటివ్ కామన్స్ వెబ్సైట్ నెంబర్ 1 అంటే పిక్సాబే, అన్స్ప్లాష్, పెక్సెల్స్ వంటి వెబ్సైట్లు ఉచిత ఇమేజెస్ను అందిస్తాయి, కానీ వీటిలో సెలబ్రిటీ ఫోటోలు చాలా అరుదుగా ఉంటాయి. అండ్ నెంబర్ 2 వికీమీడియా కామన్స్. ఇక్కడ మీరు కొన్ని ఫ్రీ సెలబ్రిటీ ఇమేజెస్ను పొందవచ్చు, కానీ ప్రతి ఫోటోకి లైసెన్స్ చెక్ చేయడం అవసరం. పబ్లిక్ డొమైన్ ఇమేజెస్. కొన్ని పాత సెలబ్రిటీ ఫోటోలు పబ్లిక్ డొమైన్లోకి వచ్చాయి, అంటే ఎటువంటి పరిమితులు లేకుండా మీరు ఉపయోగించవచ్చు. పబ్లిక్ డొమైన్ ఆర్కైవ్ మరియు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లాంటి సైట్లు చెక్ చేయండి దీనికోసం. అండ్ నెంబర్ 4 ఏంటంటే సోషల్ మీడియా ఎంబెడ్. సోషల్ మీడియా ఎంబెడ్స్. మీరు ఇమేజ్ డౌన్లోడ్ చేయకుండా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్ నుంచి ఎంబెడ్ చేయడం ద్వారా లీగల్గా ఫోటోలు ఉపయోగించుకోవచ్చు. అండ్ ఆల్సో స్టాక్ ఫోటో వెబ్సైట్స్. స్టాక్ ఫోటో వెబ్సైట్స్ షటర్ స్టాక్, జెట్టి ఇమేజెస్, అలామీ లాంటి ప్రీమియం స్టాక్ ఫోటో వెబ్సైట్స్ యూజ్ చేయొచ్చు. ఇవి దీనికి కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, అయినప్పటికీ హై క్వాలిటీ అండ్ లీగల్ ఇమేజెస్ను అందిస్తాయి. అండ్ ఫెయిర్ యూజ్ ద్వారా హక్కుల సమస్యలు అంటే కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఇమేజెస్ ఎలా ఉపయోగించాలి. కొన్ని సందర్భాల్లో మీరు ఫెయిర్ యూజ్ ప్రకారం సెలబ్రిటీ ఫోటోలు యూజ్ చేయొచ్చు, అంటే మీరు కామెంటరీ లేదా విశ్లేషణ అంటే న్యూస్ రిపోర్టర్, రివ్యూస్ లేదా మీ అభిప్రాయాలను జోడిస్తే యూజ్ చేయొచ్చు. అలాగే మీరు ఇమేజ్ని మారుస్తే అంటే క్రాప్ చేయడం, టెక్స్ట్ యాడ్ చేయడం లేదా మీ డిజైన్లో ఒక పార్ట్గా చేయడం వంటివి చేయొచ్చు. మీరు తక్కువ భాగం మాత్రం ఉపయోగిస్తే మరియు నేరుగా లాభం పొందాలనుకోకపోతే, కానీ ఫెయిర్ యూజ్ అనేది హామీ కాదు, అందుకే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. అండ్ నెంబర్ 4th పాయింట్ ఏంటంటే హక్కుల సమస్యలు అంటే కాపీరైట్ ఇష్యూస్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రో టిప్స్ ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ మీ ఛానల్ కాపీరైట్ సమస్యల నుంచి కాపాడుకునే కొన్ని ముఖ్యమైన టిప్స్ ఇస్తున్నాను. ప్రతి ఇమేజ్ లైసెన్స్ను చెక్ చేయండి, వాటర్ మార్క్ ఉన్న ఇమేజెస్ను దూరంగా ఉంచండి, సోర్స్కు క్రెడిట్ ఇవ్వండి అవసరమైతే, అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ ఇమేజ్ అనేది మీరు అక్కడ డిస్ప్లేలో టెక్స్ట్ యాడ్ చేయొచ్చు అవసరమైతే. ఏఐ జనరేటెడ్ లేదా మీ సొంతంగా క్రియేట్ చేసిన ఇమేజెస్ ఉపయోగించండి. ఫోటోగ్రాఫర్ లేదా వెబ్సైట్ నుంచి అనుమతి పొందడం ఉత్తమం. ఇలా అయితే మీకు కాపీరైట్ ఇష్యూస్ లేకుండా సెలబ్రిటీ ఇమేజెస్ను సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే కామెంట్లో చెప్పండి, నేను ఇచ్చే సమాధానం మీకు ఉపయోగపడుతుంది. మరొక ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. హ్యాపీ కంటెంట్ క్రియేషన్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.